నమస్కారం. ఈరోజు మనం ధనుస్సు రాశి వారి కోసం సెప్టెంబర్ 9వ తేదీకి సంబంధించిన ఒక దినఫలం గురించి లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఈ మూలమేం చెబుతోందంటే వాళ్ల రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా ఎలా ఉండబోతోంది, ఆర్థికం, ఆరోగ్యం, ప్రేమ, ఉద్యోగం ఇలా అన్ని విషయాల మీద అంచనాలున్నాయి. అవును, పైపైన చూస్తే సారాంశం చాలా ఆశాజనకంగా ఉంది కదా. విజయం, ఆనందం, శాంతి అన్నీ లభిస్తాయన్నట్లుగా. నిజమే, దాదాపు ప్రతి విషయంలోనూ పాజిటివ్గానే ఉంది. ఇది కొంచెం ఆసక్తికరంగానే ఉంది. అంటే కేవలం భవిష్యత్తు చెప్పడమే కాదు, ఒక రకమైన మానసిక ప్రోత్సాహం లాపుడా అనిపిస్తోంది. అదే, ఆ ప్రోత్సాహమే మనం గమనించాలి. ఈ అంచనాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి, వీటి వెనుక ఏమైనా ప్యాటర్న్ ఉందా, ఇవన్నీ చూద్దాం. సరే, మొదలు పెడదామా? ముందుగా ఉదయం ఎలా ఉంటుందట? ఉదయం అంటారా? మూలం ప్రకారం వాళ్లు లేవగానే భలే ఉత్సాహంగా ఉంటారట. ఓ, అవును, కొత్త ఆలోచనలు, మంచి పాజిటివ్ ఎనర్జీ అలా అనమాట. ఇంకా ఏదో స్పెషల్గా జరగబోతోందనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుందట వాళ్లలో. ఇంట్రెస్టింగ్. అంతేకాదు, ప్రార్థన లేదా ధ్యానం చేస్తే ఇంకా శక్తి వస్తుందని, కుటుంబ సభ్యులతో మాట్లాడితే మనశ్శాంతి అని ఇలా కూడా ఉంది. అంటే రోజు మొదట్లోనే ఒక పాజిటివ్ ఫ్రేమ్ సెట్ చేస్తున్నారన్నమాట. అవును, ఇంకా ముఖ్యంగా ఏవైనా పాత సమస్యలుంటే అవి పరిష్కారమయ్యే సూచనలు కూడా ఉన్నాయని చెబుతోంది. ఇది చాలా ముఖ్యం కదా, పాత సమస్యలు తీరడం అనేది. ఖచ్చితంగా. ఇక్కడ గమనించాల్సిందేంటంటే రోజును ఇంత పాజిటివ్గా మొదలుపెట్టమని చెప్పడం. మానసికంగా చూస్తే ఉదయాన్నే ఇలా పాజిటివ్గా ఆలోచించడం ఆ రోజంతా మనల్ని ప్రభావితం చెయ్యొచ్చు. అంటే మంచి జరగబోతోందని నమ్మితే మనం కూడా తెలియకుండా అలా ప్రవర్తిస్తామా? కొంతవరకు ఆ ఛాన్స్ ఉంది కదా. ఏదో స్పెషల్గా జరగబోతోంది అని అనుకుంటే బహుశా మనం అవకాశాల కోసం కొంచెం ఎక్కువ అప్రమత్తంగా ఉంటామేమో. నిజమే. ఇక దైవచింతన, కుటుంబంతో మాట్లాడటం ప్రశాంతత ఇస్తాయని చెప్పడం మానసిక స్థిరత్వం ఎంత ముఖ్యమో చెబుతోంది. అవును, పాత సమస్యల పరిష్కారం అనేది కూడా మంచి బూస్ట్ ఇస్తుంది కదా. అంతే, గతం తాలూకు భారం తగ్గినట్టు అనిపిస్తుంది. రోజును భయంతో కాకుండా ఒక నమ్మకంతో మొదలుపెట్టడానికి ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. బావుంది. ఉదయం ఇంత పాజిటివ్గా మొదలైతే మరి మధ్యాహ్నం పనుల సంగతేంటి? మధ్యాహ్నానికొచ్చేసరికి పనులు బాగా ఊపందుకుంటాయట. ఓ సూపర్! మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయని, ఎక్కడైనా ఆగిపోయిన పనులుంటే అవి కూడా ముందుకు కదులుతాయని చెబుతోంది మూలం. అబ్బా, ఆగిపోయిన పనులు కదలడం అంటే చాలా రిలీఫ్ కదా. అవును, ఇక ఉద్యోగస్తులకైతే పై అధికారుల నుండి ప్రశంసలు అందొచ్చట. వావ్! బహుశా కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టులు కూడా రావచ్చు. మరి వ్యాపారస్తులకు? వ్యాపారస్తులకు కూడా లాభదాయకమైన సమయమేనట. కొత్త కస్టమర్లు, ఆర్డర్లు ఇలాంటివి వస్తాయనే అంచనా. అంటే ఆర్థికంగా కూడా కలిసి వస్తుందన్నమాట. అవును, ఆర్థికంగా కూడా మంచి వార్తలు వింటారట. ఉదాహరణకి రావాల్సిన పాత బాకీలు వసూలవడం, లేదా ఏదైనా లాభదాయకమైన ఒప్పందం కుదరడం ఇలాంటివి. స్టూడెంట్స్కి కూడా ఏమైనా ఉందా? ఉంది. విద్యార్థులకైతే ఏకాగ్రత పెరుగుతోందని, చదువులో మంచి ప్రోగ్రెస్ ఉంటుందని కూడా చెబుతోంది. చూడండి, ఉదయం ఏర్పడిన పాజిటివ్ వైబ్ మధ్యాహ్నానికి ప్రాక్టికల్ రిజల్ట్స్గా మారుతున్నట్టుంది. కరెక్ట్. ఇక్కడ ఫోకస్ అంతా పని, ఫలితాలు, గుర్తింపు, లాభాలు వీటిమీదే ఉంది. ఉద్యోగంలో ప్రశంసలు, వ్యాపారంలో లాభాలు అన్నీ బావున్నాయి. అంతే, ఇవన్నీ ఉత్పాదకత, విజయాన్ని సూచిస్తున్నాయి. ఆగిపోయిన పనులు కదలడం అనేది కూడా గత అడ్డంకులను దాటి ముందుకు వెళ్లడం లాంటిది. అంటే ఉదయం వేసిన పునాది మీద మధ్యాహ్నం బిల్డింగ్ కట్టినట్టుంది. బావుంది. మరి సాయంత్రం రోజంతా ఇంత యాక్టివిటీ సక్సెస్ తర్వాత ఈవినింగ్ ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుందా? మూలమదే చెబుతోంది. సాయంత్రానికి వచ్చేసరికి ఆ పని ఒత్తిడి అంతా తగ్గుతుందట. హమ్మయ్య! కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశం దొరుకుతుంది. కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయడానికి, మానసిక ప్రశాంతత పొందడానికి వీలవుతుందని సూచిస్తోంది. ఫ్యామిలీ టైం ముఖ్యం కదా. అవును, ఇక ప్రేమికులకైతే ఈ సమయం చాలా స్పెషల్గా, మధురంగా ఉంటుందట. ఓ లవ్లీ! వివాహితులకు వాళ్ల లైఫ్ పార్ట్నర్ నుండి మంచి సపోర్ట్ ఉంటుందని, ఇంట్లో శాంతి, సౌభాగ్యం పెరుగుతాయని చెప్తోంది. మరి సింగిల్ సంగతి వాళ్లకేమైనా ఉందా? ఉంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉందని సూచించడం విశేషం. భలే! ఇంకా గుడికి వెళ్లడం లేదా ఇంట్లో పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఇంకా పెరుగుతాయని, పిల్లలతో ఆడుకోవడం వల్ల ఆనందం కలుగుతుందని కూడా ఉంది. ఇంట్రెస్టింగ్. అంటే మధ్యాహ్నమంతా బయట ప్రపంచం, పనిమీద ఫోకస్ ఉంటే, సాయంత్రమంతా వ్యక్తిగత జీవితం,
ప్రశాంతత మీదకు షిఫ్ట్ అవుతోంది. అవును, ఖచ్చితంగా. పనిలో సక్సెస్ అయ్యాక ఆ ఆనందాన్ని ఇంట్లో వాళ్లతో పంచుకోవడం, రీఛార్జ్ అవ్వడం, ఆ ఫీలింగ్ ఇక్కడ కనిపిస్తోంది. ఈ మార్పు అంటే వర్క్ నుండి పర్సనల్ లైఫ్కి ప్రయారిటీ మారడం ఒక బ్యాలెన్స్డ్ డేని సూచిస్తోంది కదా. అంతే. ఇది ఒక రకంగా ఆదర్శవంతమైన రోజులాంటిది. ఉదయం ఉత్సాహం, మధ్యాహ్నం ఫలితాలు, సాయంత్రం ఆనందం, శాంతి. ఆధ్యాత్మికతను కూడా శాంతికి ముడిపెట్టడం బాగుంది. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటున్నారు? చాలా బలమైన రోజు అని హైలైట్ చేసినట్టున్నారు. అవునండి. ఆర్థికంగా ఇది చాలా బలమైన రోజు అని నొక్కి చెబుతోంది మూలం. వ్యాపారం చేసేవాళ్లు కొత్త డీల్స్ ద్వారా మంచి లాభాలు పొందొచ్చట. ఓ, అంతేకాదు, రియల్ ఎస్టేట్ కొనటం, గోల్డ్లో ఇన్వెస్ట్ చెయ్యటం, లేదా బిజినెస్ విస్తరించటం, ఇలాంటి కొత్త పెట్టుబడులకు కూడా చాలా మంచి టైమట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి కూడా అనుకూలమా? అవును, అలా సూచిస్తోంది. ఇంకా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఏదైనా పాత ఆర్థిక సమస్య ఉంటే అది కూడా ఈరోజు సాల్వ్ అయ్యే అవకాశం ఉందట. ఇది నిజంగా పెద్ద రిలీఫ్. అయితే ఖర్చులు కూడా ఉంటాయట. కానీ అవి మంచి పనులకే, అంటే కుటుంబం కోసమో ఏదైనా శుభకార్యం కోసమో ఉంటాయని, సో టెన్షన్ పడక్కర్లేదని కూడా చెబుతోంది. ఓకే. ఈ ఆర్థిక విశ్లేషణ చూస్తే కేవలం డబ్బు వస్తోంది అని కాకుండా చాలా స్పెసిఫిక్గా ఉంది. కొత్త ఒప్పందాలు, పెట్టుబడులు, సమస్యల పరిష్కారం, ఇవన్నీ లాంగ్ టర్మ్ స్టెబిలిటీని సూచిస్తున్నాయి. నిజమే. అయితే ఇక్కడొక చిన్న ఆలోచన. అంటే చెప్పండి. ఇలాంటి అంచనాలు అందరికీ ఒకేలా వర్తిస్తాయా? ఎందుకంటే నిజ జీవితంలో ఆర్థిక విజయం మన ప్రయత్నాలు, మార్కెట్, ఇలా చాలా వాటిపై ఆధారపడుతుంది కదా. అది కూడా కరెక్టే. కాబట్టి ఈ బలమైన రోజు అనేది ఒక మంచి ప్రోత్సాహం అనుకోవచ్చు. కాని గుడ్డిగా నమ్మేయకుండా ఆ పాజిటివ్ ఎనర్జీతో అవకాశాలను వెతకడానికి స్ఫూర్తిగా తీసుకోవచ్చేమో. మంచి పాయింట్. ఆశావాదం ఉండాలి, కాని వాస్తవికతను మర్చిపోకూడదు. సరే, ఫైనాన్స్ తర్వాత ఆరోగ్యం. రోజంతా ఇంత బిజీగా, సక్సెస్ఫుల్గా ఉంటే హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంటుందా? ఆరోగ్య విషయంలో కూడా మూలం చాలా పాజిటివ్గానే ఉంది. ఫిజికల్ ఎనర్జీ పెరుగుతుందట, ఉత్సాహంగా ఉంటారని చెబుతోంది. ఓ, గుడ్. ఏవైనా పాత ఆరోగ్య సమస్యలుంటే అవి కూడా తగ్గుముఖం పడతాయట. ఇది చాలా మంచి విషయం. అయితే ఒక చిన్న వార్నింగ్ లాంటిది కూడా ఉంది. అదేంటి? ముఖ్యంగా ఎక్కువ స్ట్రెస్తో పనిచేసేవాళ్లకి చిన్నగా తలనొప్పి లేదా అలసట లాంటివి అనిపించవచ్చట. అది సహజమే కదా ఒత్తిడిలో. అవును, కానీ కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని భరోసా ఇస్తోంది. సరే. అలాగే కంటికి సంబంధించిన ఇబ్బందులున్నవాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలని స్పెషల్గా మెన్షన్ చేసింది. ఓకే. మళ్ళీ యోగా, ధ్యానం మానసిక ప్రశాంతత ఇస్తాయని రిపీట్ చేసింది. ఇక్కడ కూడా బ్యాలెన్స్ కనిపిస్తోంది. ఒకవైపు పాజిటివ్గా చెబుతూనే చిన్న చిన్న జాగ్రత్తలు కూడా చెబుతున్నారు. అవును, ఒత్తిడి, అలసట లాంటి రియలిస్టిక్ ప్రాబ్లమ్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తోంది. కంటి సమస్యల గురించి చెప్పడం కూడా. బహుశా ఆ రాశి వాళ్లకది కామన్ ఇష్యూ ఏమో, లేదా ఆ రోజు గ్రహస్థితి అలా ఉందేమో. పరిష్కారంగా మళ్ళీ యోగా, ధ్యానం అంటున్నారు. అంతే. శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ ముఖ్యమని మళ్లీ గుర్తు చేస్తున్నట్టుంది. మొత్తం శ్రేయస్సు ముఖ్యమనే మెసేజ్ అనమాట. సరే, ఇక ప్రేమ, వివాహ జీవితం, దాని గురించి చెప్పండి. సాయంత్రం బావుంటుందన్నారు గదా. అవును, ప్రేమికులకైతే ఇది మధురమైన రోజు అని చాలా బాగా చెప్పింది మూలం. వాళ్ల మధ్య ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవి పోయి బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుందట. ఓ, నైస్. పార్ట్నర్తో స్పెండ్ చేసే టైం మంచి మెమరీస్ ఇస్తుందని కూడా చెబుతోంది. మరి పెళ్లైన వాళ్ల సంగతి? వివాహితులకు వాళ్ల జీవిత భాగస్వామి నుండి మంచి సపోర్ట్, కోఆపరేషన్ ఉంటుందట. ఇంట్లో కూడా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుందని అంటోంది. సింగిల్స్కి కొత్త పరిచయాలన్నారు కదా. అవును, అలాగే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకి కూడా ఏదైనా గుడ్ న్యూస్ అందే ఛాన్స్ ఉందని సూచిస్తోంది. మొత్తం మీద రిలేషన్షిప్స్లో కూడా పాజిటివిటీనే కనిపిస్తోంది. అవును, నమ్మకం, సపోర్ట్, అండర్స్టాండింగ్ పెరగడం, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇది చాలా ముఖ్యం కదా. పర్సనల్ లైఫ్లో హ్యాపీనెస్ ఉంటే అది అన్నిటి మీద పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రశంసలు అన్నారు, అంతకుమించి ఏమైనా ఉందా? ఇక్కడ ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుందనిపిస్తోంది నాకు. నిజమే, ఇక్కడ చాలా ఎంకరేజింగ్ విషయాలున్నాయి. ఉద్యోగంలో ఉన్నవాళ్ల టాలెంట్కి మంచి రికగ్నిషన్ వస్తుందట. పై అధికారుల నుండి ప్రశంసలు వస్తాయని క్లియర్గా చెప్తోంది. ఆహా. అంతేకాదు, ఆగండి, కొందరికి ప్రమోషన్ లేదా శాలరీ హైక్ లాంటివి కూడా తలుపు తట్టవచ్చని సూచిస్తోంది. వావ్, ప్రమోషన్ హైక్ అంటే అద్దిరిపోయింది కదా. అవును, ఇది నిజంగా పెద్ద విషయం. ఇక వ్యాపారస్తులకైతే కొత్త కస్టమర్లు రావడమే కాదు, కొత్త ప్రాజెక్టులు లేదా బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయట. ఓ,
పార్ట్నర్షిప్లో చేసే వ్యాపారాలు కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళతాయని అంచనా. అంటే ప్రొఫెషనల్గా ఇది చాలా కీలకమైన రోజు అన్నమాట. ఖచ్చితంగా. మధ్యాహ్నం చెప్పిన ప్రశంసలకు, విజయాలకు ఇది లాజికల్ కంటిన్యూయేషన్. కేవలం మాటలు కాదు, ప్రమోషన్, హైక్ లాంటి రియల్ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చని చెప్పడం చాలా స్ట్రాంగ్ ఇండికేషన్. వ్యాపారంలో కూడా గ్రోత్ కనిపిస్తోంది. అవును. గుర్తింపు, ఆర్థిక లాభాలు, విస్తరణ ఈ మూడు కలిసి వృత్తి జీవితంలో ఒక పెద్ద స్టెప్ ముందుకు వేయడానికి అవకాశముందని మూలం గట్టిగా చెబుతోంది. వినడానికే చాలా బావుంది. ఇది నిజంగా ఆ రోజుకు హైలైట్ కావచ్చు. ఇంత సక్సెస్, రికగ్నిషన్ ఉన్నప్పుడు స్పిరిచువాలిటీ ఎలా ఉండాలి? చివరిగా ఆధ్యాత్మిక అంశం గురించి ఏం చెప్పారు? ఆధ్యాత్మికంగా కూడా ఇది మంచి రోజేనట. గుడికి వెళ్ళినా, ఇంట్లో పూజ చేసుకున్నా మానసిక ప్రశాంతత వస్తుందని సూచిస్తోంది. ఓకే. అలాగే దానధర్మాలు చేస్తే అదృష్టం ఇంకా పెరుగుతుందని, పూర్వీకుల ఆశీస్సులు కూడా ఉంటాయని చెబుతోంది. ముఖ్యంగా సాయంత్రం పూట కొంచెం సేపు మెడిటేషన్ చేస్తే రోజంతా జరిగిన వాటిని రిఫ్లెక్ట్ చేసుకోవడానికి, ఆలోచనలకు క్లారిటీ రావడానికి హెల్ప్ అవుతుందట. అంటే ఆధ్యాత్మికతను కూడా పర్సనల్ బెనిఫిట్స్తో కనెక్ట్ చేస్తున్నారు. అవును. శాంతి, అదృష్టం, క్లారిటీ ఇలా. ఇది కేవలం నమ్మకంలా కాకుండా ఆ రోజు సాధించిన విజయాన్ని, ఆనందాన్ని నిలబెట్టుకునే ఒక టూల్లాగా చూపిస్తున్నారు. ధ్యానం ద్వారా క్లారిటీ రావటం అనేది నెక్స్ట్ డేకి కూడా హెల్ప్ అవుతుంది కదా. అంతే. రోజును ప్రశాంతంగా ముగించడానికి, బహుశా నెక్స్ట్ డేకి కూడా పాజిటివ్గా సిద్ధమవడానికి ఉపయోగపడుతుంది. మొత్తం మీద చూస్తే ఈ మూలం సెప్టెంబర్ 9వ తేదీని ధనుసు రాశి వారికి అబ్బా దాదాపు అన్ని రంగాల్లోనూ ఒక కంప్లీట్ సక్సెస్, హ్యాపీనెస్, పీస్ ఇచ్చే అద్భుతమైన రోజుగా చెప్పింది. నిజమే. ఉదయం ఉత్సాహం, మధ్యాహ్నం ఫలితాలు, సాయంత్రం ఆనందం, ప్రేమ, డబ్బు, ఆరోగ్యం, ఉద్యోగం, ఆధ్యాత్మికత అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే విజయం, గౌరవం, ఆనందం, శాంతి అన్నీ కలగలిసిన రోజనమాట మూలం ప్రకారం. అవును, మీరు చెప్పింది కరెక్ట్. ఈ దినఫలం జీవితంలోని ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్స్ని టచ్ చేస్తూ చాలా ఆశాజనకమైన పిక్చర్ ఇచ్చింది. నెగటివ్స్ దాదాపు లేవు, హెల్త్లో చిన్న జాగ్రత్తలు తప్ప. ఒక రకంగా పర్ఫెక్ట్ డేకి బ్లూ ప్రింట్లో ఉంది. అంతే. ప్రతి దాన్లోనూ ఇంత డీటెయిల్డ్గా, ఇంత పాజిటివ్గా చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. బహుశా ఇలాంటివి చదివినప్పుడు మనం కూడా తెలియకుండా ఆ డైరెక్షన్లో ట్రై చేస్తామేమో. సరిగ్గా అదే నా మైండ్లో కూడా ఉంది. ఇంత డీటెయిల్డ్గా, ఇంత ఆప్టిమిస్టిక్గా ఉండే ఈ రోజువారీ అంచనాలు మనల్ని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి? అది చాలా మంచి ప్రశ్న. వీటిని జస్ట్ సరదాగా చదివి వదిలేస్తామా? లేక మనం మూడ్ మీద, మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల మీద, చివరికి ఆ రోజు మన ఎక్స్పీరియన్స్ మీద వీటి ప్రభావం ఉంటుందా? ఆ పాజిటివ్గా చెప్పటం మనలో కాన్ఫిడెన్స్ పెంచి నిజంగానే మంచి ఫలితాలకు దారితీస్తుందా? లేక అంచనాలు జరగకపోతే డిసప్పాయింట్ అవుతామా? మరి ఇదంతా విన్నాక ఫైనల్గా మనకు మిగిలే ఆలోచన ఇదే. ఇలాంటి అంచనాల రోల్ ఏంటి మన లైఫ్లో? వాటిని మనం ఎలా చూడాలి? కేవలం ఎంటర్టైన్మెంట్ అనుకోవాలా? గైడెన్స్ అనుకోవాలా? లేక మనల్ని మనం మోటివేట్ చేసుకునే ఒక సాధనంగా చూడాలా? దీని గురించి ఆలోచించాల్సిన విషయమే కదా. అవును, దీని గురించి ఆలోచించండి. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.